అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా సయ్యిదుల్ ముర్సలీన్. అమ్మా బాద్. ప్రియ విశ్వాస తెలుగు సోదర సోదరీమణులకు ఇస్లామిక్ లైఫ్ టెక్నిక్స్ ఛానల్లో స్వాగతం, సుస్వాగతం. మిత్రులారా, అనంత కరుణామయుడు, అపార కృపాశీయుడు అయిన అల్లాహే మన సృష్టికర్త. ఈ సృష్టికర్త మనం చూస్తున్న, మనము అనుభవిస్తున్న వస్తువులన్నిటికీ సృష్టికర్త ఆయనే. ఆయనే యజమాని, ఆయనే జననం ప్రసాదించేవాడు, ఆయనే మరణం ఇచ్చేవాడు. ఆయన తప్ప ఎవరు ఏమీ చేయలేరు. అల్లా అంటే ఇది అరబీ పదం, అదే తెలుగులో భగవంతుడు, దేవుడు. అంటే మనల్ని ఎవరైతే సృష్టించారో ఆయనే దేవుడు, ఆయనే ఆరాధనకు అర్హుడు. అందువల్ల ఆయన్నే ఆరాధించాలి, ఆయనకే భయపడాలి, ఆయన చెప్పిన ఆదేశాల ప్రకారమే జీవించాలి. ఎందుకంటే మరణించిన తరువాత ఆయన వద్దకే మనం వెళ్ళాలి. మిత్రులారా, దీన్ని అంటే ఇస్లామిక్ స్టడీస్, ఇస్లామీయ విజయం ఇంట్లో అందరూ అనుభవించవచ్చు. అంటే టీవీలో, యూట్యూబ్లో చూసి అందరూ కూర్చొని ఒక పాఠంలా మీరు కూర్చొని దీన్ని వింటే ఈ విద్య మీకు దక్కుతుంది. మీరు ఈ విద్యను నేర్చుకొని దాని ప్రకారమే మీరు ఆచరిస్తే అదే గొప్ప జీవితం. అదే అంటే అటువంటి వ్యక్తి మాత్రమే సాఫల్యం పొందుతాడు, స్వర్గంలో ప్రవేశిస్తాడు. మిత్రులారా, మనము నికా ఆదేశాల్లో ఉన్నాము. అందులోని భాగంగా ఈనాటి పాఠం ఉత్తమ ఇల్లాలి ప్రాముఖ్యం, అంటే ఉత్తమ ఇల్లాలి ప్రాముఖ్యత. ఇల్లాలి ఎంపికలో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఉసామా బిన్ జైద్ రజియల్లాహు అన్హు కథనం ప్రకారం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: నేను నా తదనంతరం మగవారి కొరకు ఆడవారి కన్నా ఎక్కువ హానికరమైన మరే ఉపద్రవాన్ని వదిలిపెట్టలేదు. ఈ హదీసును బుఖారీ క్రోడీకరించారు. అబూ సయీద్ ఖుద్రీ రజియల్లాహు అన్హు కథనం ప్రకారం మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచించారు: ప్రపంచం ఎంతో తీయనిది, సస్యశ్యామలమైనది, ఆకర్షణీయమైనది. నిశ్చయముగా అల్లాహ్ మిమ్మల్ని ధరణికి వారసులుగా చేసి మీరెలా ఆచరిస్తారో చూస్తాడు. తీయనైన, ఆకర్షణీయమైన ఈ ప్రపంచం పట్ల కడు జాగ్రత్తగా ఉండండి. ముఖ్యముగా స్త్రీల విషయంలో జాగ్రత్త పడండి. ఎందుకంటే ఇస్రాయేల్ సంతతిలో మొట్టమొదటి ఉపద్రవం స్త్రీ మూలంగానే జనించింది. ఈ హదీసును ముస్లిం క్రోడీకరించారు. శీలవతి అయిన ఇల్లాలు ఇలలో అన్నింటికన్నా విలువైనది. అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ రజియల్లాహు అన్హు కథనం ప్రకారం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా ప్రవచించారు: ప్రపంచం లబ్ధిని పొందే సామగ్రి, అయితే ప్రపంచ సామగ్రిలోకెల్లా శ్రేష్టమైనది సజ్జనురాలైన స్త్రీయే. ఈ హదీసును ముస్లిం పొందుపరిచారు. ఉత్తమ ఇల్లాలు సౌభాగ్యానికి ఆనవాలు. సఅద్ బిన్ అబీ వక్కాస్ రజియల్లాహు అన్హు కథనం ప్రకారం మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: 4 విషయాలు సౌభాగ్యానికి నిదర్శనాలు: సజ్జనురాలైన ఇల్లాలు, విశాలమైన ఇల్లు, మంచి పొరుగువారు, మంచి వాహనం. 4 వస్తువులు దౌర్భాగ్యానికి ఆనవాళ్ళు: చెడు ఇల్లాలు, చెడ్డ పొరుగువారు, చెడిన వాహనం, ఇరుకైన ఇల్లు. దీన్ని అహ్మద్, ఇబ్న్ అబ్బాస్, హసన్ అయిన మగవారి మతి పోగొడతారు. అబ్దుల్లా బిన్ ఉమర్ రజియల్లాహు అన్హు కథనం ప్రకారం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: మహిళా మనులారా, దాన ధర్మాలు చేస్తూ ఉండండి, సాధ్యమైనంత ఎక్కువగా క్షమాభిక్షకై వేడుకుంటూ ఉండండి. ఎందుకంటే నేను అందరికన్నా అధికముగా మహిళలే నరకానికి ఆహుతి అవటం చూశాను. స్త్రీలలో విఘ్నురాలైన ఒక ఆమె దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం
స్త్రీలు అధికంగా నరకానికి పోవటానికి కారణం ఏమిటి అని ప్రశ్నించగా, మీ ఆడవాళ్లు చీటికి మాటికి శాపనార్థాలు పెడుతుంటారు, భర్త పట్ల కృతజ్ఞత కలిగి ఉంటారు, వివేచన ధార్మికత దృష్ట్యా వెనుకొంజ వేసినప్పటికీ మగవాళ్ల బుర్ర చెడగొడుతుంటారు అని సల్లల్లాహు అలైహి వసల్లం ప్రశ్నించారు. వివేచన దృష్ట్యా ధార్మికత రీత్యా స్త్రీ వెనుకొంజ వేయటం అంటే ఏమిటి అని ఆ మహిళామణి తిరిగి ప్రశ్నించగా ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సమాధానమిచ్చారు. వివేచన పరముగా ఉన్న వెలితికి ఆధారం ఏమిటంటే, అల్లాహ్ ఇద్దరు స్త్రీల సాక్ష్యాన్ని ఒక పురుషుని సాక్ష్యానికి సమానముగా ఖరారు చేశారు. ధార్మికముగా ఉన్న లోటుకు నిదర్శనం ఏమిటంటే, మీరు ప్రతి నెల కొన్ని దినాలు నమాజ్ చదవరు, అంటే నమాజ్ చేయలేరు. రంజాన్ మాసంలో కొన్ని రోజుల ఉపవాసం కూడా ఉండలేరు. ఇబ్ను మాజా సహీహ్. ఇమ్రాన్ బిన్ హుసైన్ రజియల్లాహు అన్హు కథనం, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: స్వర్గవాసులలో స్త్రీల సంఖ్య చాలా తక్కువ. దీన్ని ముస్లిం పొందుపరిచారు. భార్య మనిషి పాలిట ఓ కఠిన పరీక్ష. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారని హుజైఫా రజియల్లాహు అన్హు తెలియజేశారు. మనిషి పాలిట అతని సంపద, సంతానం, అతని భార్య పరీక్ష. మనిషి పాలిట అతని సంపద, అతని సంతానం, అతని భార్య కూడా పరీక్షే. తబరాని సహీహ్. మిత్రులారా, చూసారా, ఈరోజు మనం చాలా ముఖ్యమైన అంశాన్ని గురించి తెలుసుకున్నాము. ఉత్తమ ఇల్లాలి ప్రాముఖ్యత. అల్లాహు తాలా మనందరికీ ధార్మిక విద్య నేర్చుకుని దాని ప్రకారమే జీవించి తీర్పు దినమన్నాడు సాఫల్యం పొంది స్వర్గంలో ప్రవేశించే భాగ్యం ప్రసాదించుగాక. ఆమీన్. వఆఖిరు దఅవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.